ముఖ్యంగా ఆయన అధికారంలో లేకపోతే ఫామ్ హౌస్ దాటి బయటికి రారు అన్న మాటలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం అది జరుగుతూనే ఉంది. తెలంగాణలో ఆయన చాలా విషయాల్లో ప్రకటనలు ఇవ్వడం, ఆ తర్వాత మౌనంగా ఉండిపోవడం యథావిధిగా జరిగిపోతుంది. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ వదిలి బయటికి రావడం లేదు, జనాల్లో అస్సలు ఉండడం లేదు. మొన్న స్థానిక ఎన్నికల సమయంలో కూడా అదే జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒకటి చెయ్యబోనని టాక్ ఉంది. అందుకే ఆయనపై ప్రజల్లో నమ్మకం లేదనేది వాస్తవం. ఆర్భాటపు ప్రకటనలు, తర్వాత మౌనం కేసీఆర్ విషయంలో మామూలుగా మారింది. ఏడాది జనవరి నెలలో హడావిడిగా తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి నేతలు చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై భారీ బహిరంగ సభలు పెడదామని చెప్పారు. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదని ప్రస్తావిస్తూనే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా నీటి పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలను త్వరలో ఏర్పాటు చేస్తానని, తాను కూడా హాజరవుతానని చెప్పారు. జనవరి నెలలో ఆర్భాటంగా మీడియా సమావేశాన్ని పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత తన ఎర్రవెల్లి ఫామ్స్లో 3 జిల్లాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభకు తాను కూడా హాజరవుతానని చెప్పడంతో నేతలు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇంతవరకు సభలు పెట్టిన పాపాన పోలేదు. అసలు తాను ఆ విషయాన్ని చెప్పినట్లు కూడా కేసీఆర్కు గుర్తు ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు.